ఓవైపు పెళ్లిళ్లు, మరోవైపు ఎన్నికల సీజన్ కావడంతో ఫంక్షన్ హాళ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. వరంగల్ జిల్లాలో హాళ్లు దొరకడం కష్టంగా మారింది. 3 ఎన్నికలు ఒకేసారి రావడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలకు ఫంక్షన్ హాళ్లు క్యాంపులుగా మారుతున్నాయి. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే వ్యక్తులు తమ పొలిటికల్ ఫ్యూచర్కు ఫంక్షన్ హాల్స్లోనే స్కెచ్లు వేస్తున్నారు. మంది మార్బలంతో మీటింగులు పెట్టి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిన విధి విధానాలపై చర్చిస్తున్నారు. టికెట్ కోసం బల నిరూపణ పేరుతో అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిష్టానానికి తమ బలం ఇంత అనే సంకేతాలు పంపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా బరిలో నిలవాలనుకునే నేతలు, లీడర్లు, కార్యకర్తలతో కాన్స్టిట్యున్సీ కేంద్రంలో కానీ ఏదో ఒక గ్రామంలో కానీ సమావేశం నిర్వహించేవారు. ప్రెజెంట్ సీన్ మారింది. ఫంక్షన్ హాల్లే పొలిటికల్ మీటింగ్ హాల్లుగా మారాయి. ఎన్నికల సీజన్ కావడంతో ఫంక్షన్ హాల్స్ డిమాండ్ పెరిగింది. నాయకులు అడ్వాన్స్గా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటున్నారు. వరంగల్ నగరంలో ఏ మ్యారేజ్ హాల్ చూసినా పెళ్లిళ్లకు కాకుండా రాజకీయ నాయకుల మీటింగ్ కోసం బుక్ అయి ఉంటున్నాయి. డిమాండ్ ఫుల్గా ఉండటంతో 2 నెలల క్రితమే బుక్ చేసుకున్నామంటున్నారు పెళ్లివారు. పేరు మీద ప్లస్ అబ్బాయి పేరు మీద కూడా మంచి ముహూర్తం ఉండడం వల్ల ఈరోజు 3 months ముందు బుక్ చేసుకున్నాము. వృషభ లగ్నం. మేము ఇక్కడికి వచ్చేసరికి ఇది అడ్వాన్స్ అడిగొస్తామని 2 వెళ్ళిండ్రు. మేము వచ్చి టక్కున అడ్వాన్స్ బుక్ చేసుకున్నాం. ఇది ఒక్కటే ఉంది మన వరంగల్ జిల్లాలో, ఇది ఒక్కటే మాకు దొరికింది. వరంగల్, కాజుపేట అంతా వెతికినాము, ఇదే దొరికింది. ఎన్నికలు ముగిసే వరకు ఫంక్షన్ హాల్స్కు ఇదే డిమాండ్ ఉండనుంది. పెళ్లిళ్లు, బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవాలనే వారికి మాత్రం ఇబ్బందులు తప్పేట్టు లేవు.